నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయంలో అసలు ఏం జరిగింది? కురుక్షేత్రంలో ఆ నాటకీయ వాతావరణం ఎలా ఉండేది? సైన్యాల మోహరింపు వెనుక ఉన్న అసలు వ్యూహాలు ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈనాటి మన విశ్లేషణలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఆ మహాభారత కాలంలోకి వెళ్ళిపోదాం రండి. సరే, ముందుగా కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు అడిగే ఒకే ఒక్క ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః అని ఆయన సంజయుడిని అడుగుతాడు. అంటే యుద్ధం చెయ్యాలనే కోరికతో అక్కడ చేరిన నావాళ్లు పాండవులు అసలు ఏం చేస్తున్నారు అని అర్థం. ఇది మామూలు ప్రశ్న కాదండి. రాబోయే ఒక పెను తుఫానుకు, భయంకరమైన మహాసంగ్రమానికి ఇది ఒక ఉత్కంఠభరితమైన నాంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన రెండు పదాలున్నాయి. అవే ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ఈ యుద్ధభూమికి ఒక విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కురుక్షేత్రం అనేది కేవలం ఏదో ఒక మామూలు నేల కాదు, అది సాక్షాత్తూ ధర్మక్షేత్రం. అందుకే ధృతరాష్ట్రుడి మనసులో ఎక్కడో ఒక మూల చిన్న భయం పట్టుకుంది. ఎందుకంటారా? ఆ పవిత్రమైన పుణ్యభూమి ప్రభావం వల్ల తన కుమారులేమైనా మనసు మార్చుకుని రాజ్యాన్ని పాండవులకు తిరిగి ఇచ్చేస్తారేమో అని, లేదా ధర్మరాజు తనకున్న సహజమైన ధర్మగుణంతో యుద్ధాన్ని విరమించుకుంటాడేమో అన్న ఆందోళన అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదూ. అసలు ఈ ప్రదేశం నేపథ్యం చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. గీతా ప్రెస్వారి వ్యాఖ్యానం ప్రకారం భౌగోళికంగా చూస్తే కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణాన, దృషధ్వతీ నదికి ఉత్తరాన ఉంది. అది ఎంత పెద్దదో తెలుసా? సుమారు 5 యోజనాలు, అంటే ఏకంగా 40 మైళ్ల మేర సువిశాలంగా విస్తరించి ఉండేది. చారిత్రకంగా చూస్తే అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మలాంటి ఎందరో దేవతలు తపస్సు చేసిన అత్యంత పవిత్రమైన ప్రాంతమది. అంతేకాదు, అక్కడ ప్రాణాలు వదిలితే నేరుగా ఉత్తమ గతి ప్రాప్తిస్తుందని అప్పట్లో చాలా బలంగా నమ్మేవారు. ఆ స్థలానికున్న ఆ గంభీరత, పవిత్రత అలాంటిది మరి. ఇక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ధృతరాష్ట్రుడు వాడిన మామకాహ, పాండవాహ అనే 2 చిన్న పదాలు. వాస్తవానికి పాండవులు కూడా అతని స్వంత తమ్ముని పిల్లలే, కౌరవులతో సమానమే. కాని అతని మాటల్లో చూడండి, నావాళ్లు, పాండురాజువాళ్లు అని ఎంతలా విభజించి చూశాడో. అతనిలో నాటుకుపోయిన తీవ్రమైన పక్షపాతానికి, మమకారానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నిజం చెప్పాలంటే రాబోయే ఆ వినాశనానికి, ఆ మొత్తం యుద్ధానికి ఈ మానసిక విభజనే అసలైన మూలకారణం. దుర్యోధనుని వ్యూహాత్మక పరిశీలన. సరే, ఇప్పుడు మన దృష్టిని హస్తినాపురం నుండి నేరుగా కురుక్షేత్ర యుద్ధభూమి వైపు మళ్లిద్దాం. అసలక్కడ సైన్యాల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. అక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఎంతో వినయంగా ఇలా అంటాడు. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలబెట్టబడిన పాండవుల ఈ మహాసైన్యాన్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం గమనించారా? కౌరవ సైన్యానికి ప్రధాన సేనాపతి భీష్మపితామహుడు. అయినా సరే దుర్యోధనుడు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లకుండా తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లాడు. దీని వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ఈ చర్యలో దుర్యోధనుడు ప్రదర్శించిన అద్భుతమైన రాజకీయ చతురత మనకు కనిపిస్తోంది. పాండవుల కట్టుదిట్టమైన వ్యూహరచన చూసి అతడు లోలోపల కాస్త కంగారుపడ్డాడు. ద్రోణాచార్యుడు సేనాపతి కాకపోయినా సరే, ఆయన స్థానం చాలా కీలకమైనది. ఆయన్ని కదిలిస్తే సైనిక వ్యవస్థలో గందరగోళం వస్తుందని ముందుగానే పసిగట్టి దుర్యోధనుడే స్వయంగా గురువుగారి వద్దకు నడిచివెళ్లాడు. అతని దౌత్య నైపుణ్యం ఎంత పదునైనదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక అతడు మాట్లాడిన మాటల్లో ఎంత గారడి ఉందో చూడండి. ఇదొక అద్భుతమైన మానసిక యుద్ధం. పాండవ సేనాపతి అయిన దృష్టద్యుమ్నుడిని ద్రుపదపుత్రుడు అని దుర్యోధనుడు ఉద్దేశపూర్వకంగానే పిలిచాడు. ఎందుకంటే ద్రోణుడిని చంపడానికే ద్రుపదుడు యజ్ఞం చేసి మరీ ఆ కుమారుణ్ణి పొందాడు. అయినా సరే ద్రోణుడు తన కర్తవ్యంగా అతనికి విద్య నేర్పాడు. ఆ పాత శత్రుత్వాన్ని గుర్తుచేసి గురువు మనసులో ప్రతీకారాన్ని రెచ్చగొట్టాలన్నదే దుర్యోధనుడి అసలు పన్నాగం. ఇక సైన్యాల బలాబలాలు చూస్తే కౌరవుల సైన్యం ఏకంగా 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం కేవలం 7 అక్షౌహిణులు మాత్రమే. అంటే పాండవ సైన్యం చాలా చిన్నది. అయినా సరే దుర్యోధనుడు కంగారుతో దాని మహాసైన్యమన్నాడు. ఎందుకో తెలుసా? పాండవుల పన్నిన వజ్రవ్యూహం అంత కట్టుదిట్టంగా, అభేద్యంగా ఉండటం వల్ల ఆ చిన్న సైన్యం కూడా అతనికి చాలా విశాలంగా, భయంకరంగా కనిపించింది. సరైన క్రమశిక్షణ, వ్యవస్థ ఉంటే సంఖ్యతో పనిలేదని ఇది నిరూపిస్తోంది. మహావీరులైన మహారథులు.
ఇది ఈ నాటకీయ వాతావరణంలో మరొక ఆసక్తికరమైన మలుపు. ఇప్పుడు పాండవ సైన్యంలోని ఆ ప్రముఖ యోధులను ఒక్కసారి గమనిద్దాం. ఈ యోధుల గురించి మాట్లాడుకునే ముందు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక పదం ఉంది. అదే మహారథుడు. మహారథుడు అంటే ఎవరో కాదు, అన్ని రకాల శస్త్రవిద్యల్లో ఆరితేరిపోయి యుద్ధరంగంలో ఒకేసారి 10,000 మంది విలుకాండ్రతో ఒంటరిగా పోరాడగలిగే అసాధారణ వీరుడు. ఆ 10,000 అనే సంఖ్య వింటుంటేనే ఆనాటి యుద్ధ తీవ్రత, ఆ యోధుల స్థాయి ఎంత భయంకరంగా ఉండేదో మనకు స్పష్టంగా ఊహకందుతోంది కదూ. పాండవ పక్షంలో ఉన్న ఆ మహారథులను దుర్యోధనుడు ఒక్కొక్కరిగా చూపుతున్నాడు. వారిలో మొదటివాడు సాత్యకి అని పిలవబడే యుయుధానుడు. ఇతడు సాక్షాత్తు అర్జునుని వీరశిష్యుడు, గొప్ప పరాక్రమవంతుడు. ఆ తర్వాత మత్స్యదేశరాజు విరాటుడు, పాండవులకు అజ్ఞాతవాసంలో ఆశ్రయమిచ్చిన ధర్మాత్ముడు. ఇక పాంచాలదేశం మహారాజు ద్రుపదుడు. వీరంతా శౌర్యపరాక్రమాలలో ఆ భీమార్జునులతో సమానమైన వారని స్వయంగా దుర్యోధనుడే అంగీకరించాడు. ఆ యోధుల జాబితా అంతటితో ఆగిపోలేదు సుమా. చిన్న వయస్సులోనే అసమానమైన యుద్ధ నైపుణ్యాలు సాధించిన అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అలాగే ద్రౌపదికి జన్మించిన 5 ఉప పాండవులు అక్కడ వీరోచితంగా నిలబడి ఉన్నారు. వారితో పాటు దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, ఇలా ఎందరో మహావీరులు యుద్ధానికి సర్వసన్నద్ధులై ఉన్నారు. ఆ పేర్లు వింటుంటేనే మనకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇదంతా విన్నాక మన మదిలో ఒక అద్భుతమైన ఆలోచన మెదులుతోంది కదా. ఒకవైపు లక్షలాది మంది వీరులు, వ్యూహాత్మక మోహరింపులు, మరోవైపు నావాళ్లు, పరాయివాళ్లు అనే తీవ్రమైన మమకారంతో రగులుతున్న మనస్సులు. సరిగ్గా అదే సమయంలో ఆ 2 సైన్యాల మధ్య రథం నిలబెట్టిన అర్జునుడు తన సొంత బంధుమిత్రులను, గురువులను శత్రువులుగా చూసి ఎంతటి తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాడో. ఈ భౌతికమైన యుద్ధ వాతావరణం అర్జునుడి మనసులోని ఆ తీవ్రమైన నైరాశ్యమే రాబోయే అత్యున్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానబోధకు, అంటే మన భగవద్గీతకు అసలైన వేదికగా మారింది. ఈ అద్భుతమైన విశ్లేషణ ఆ మహాకావ్యాల్లోని తదుపరి అధ్యాయాలను మరింత లోతుగా అన్వేషించాలనే ఆసక్తిని మీలో ఖచ్చితంగా కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను.